ఆల్రెడీ మనము యాసిడ్ బేస్ ఇండికేటర్స్ని మనం తెలుసుకున్నాం. We have learned about the acid base indicators. 3 types of indicators are there. One, natural indicator. రెండవది Synthetic indicator. and third one. All safety indicator. So we have learned about these 3 indicators. Indicators గురించి తెలుసుకున్నాం. యాసిడ్ ఏది బేస్ ఏది తెలుసుకున్నాం. అదేవిధంగా యూనివర్సల్ ఇండికేటర్స్ అనేది కూడా మనము తెలుసుకున్నాం. ఇప్పుడు మనము యాసిడ్స్ బేస్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తాయా అనేది తెలుసుకున్నాం. సో ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుందా, లైట్ బల్బు వెలుగుతుందా లేదా, మనం ఎలిమినేటర్ తీసుకున్నాం. ఎలిమినేటర్ నుంచి ఈ యొక్క లైట్ని మనం కనెక్ట్ చేస్తున్నాం. లైట్ ద్వారా వైర్ను తీసి ఇంకో వైరు ఎంటీగా ఇది ఓపెన్ సర్క్యూట్గా వదిలినాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మనము when we switch on the light put. So when we switch on the light, when we close the circuit, bulb will glow. Bulb వెలిగింది చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ రెండు కొనల్ని 2 ends నేను సపోజ్ ఇక్కడ యాసిడ్ కావచ్చు, బేస్ కావచ్చు, వేరే సొల్యూషన్ ఏదైనా కావచ్చు, వీటిలో గ్లాస్లో కావచ్చు, ఒక మామూలుగా బీకర్ కావచ్చు, కోనికల్ గ్లాస్ కావచ్చు, వేసినప్పుడు ఆ యాసిడ్లో ఈ టర్నర్స్ పెట్టినప్పుడు, బేస్లో పెట్టినప్పుడు బల్బు వెలుగుతుందా లేదా, ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తుందా చెయ్యదా. ఓకేనా? దీనిపైన ఒక ప్రశ్న కూడా ఉంది. మా 4 మార్క్స్ 8 మార్క్స్ అడుగుతున్నాడు. డయాగ్రామ్ అయితే బోర్డు చూడండి. ఇక్కడ డూ యాసిడ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, డూ బేస్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, డూ ఆల్ లిక్విడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, లెట్స్ చెక్ అని చెప్పి ఒక బొమ్మ ఇచ్చాను. సో ఇక్కడ మనం ఏదో ఒక బీకర్ తీసుకుని దాన్ని ఎలక్ట్రోడ్స్ పెట్టి కనెక్ట్ చేసి ఈ యొక్క సర్క్యూట్ని మనం క్లోజ్ చేస్తే ఏసీ బల్బ్ నుంచి, ఏసీ కరెంట్ నుంచి తీసుకోవచ్చు. ఆర్ యూ కెన్ టేక్ ద ఎలిమినేటర్ బ్యాటరీ ఆల్సో ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్. బల్బ్ గ్లో అయితే అక్కడ ఎలక్ట్రిసిటీ కండక్ట్ అయినట్టు, లేదంటే లేనట్టు. దేంట్లో అవుతుందో చెక్ చేస్తాం. ఫస్ట్ పిక్చర్స్ ఆల్రెడీ నిన్న కూడా చేసాం మనం ఎక్స్పెరిమెంట్ యాసిడ్స్. ఏం యాసిడ్ అయితే వర్షిత అవి చేయి పైన పెట్టు ఫస్ట్. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. యాసిడ్తో మనం ఎప్పుడు కూడా యాసిడ్లో నీళ్లు పోయకూడదుమా. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఏమంటే యాసిడ్ నీళ్ళు పోసామంటే స్ప్లాష్ అయిపోతుంది. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వాటర్ తీసుకున్నాను, డ్రాప్ బై డ్రాప్ వేసి మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్. కొద్ది కొద్దిగా వేసుకొని కలబెట్టు స్లోగా మనము జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చేతితో పట్టుకోకూడదు యాక్చువల్గా. బట్ ఇక్కడ టెస్ట్ ట్యూబ్ అయితే, సో నేను యాసిడ్ వేసాను. ఐ పూర్ యాసిడ్ ఇన్ ద వాటర్ లిక్విడ్. సో ఇక్కడ ఏం సొల్యూషన్ ఇది? హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్. ఇది ఎటువంటి నేచర్ కలిగి ఉంటుంది? అసిడిక్ నేచర్. ఏం నేచర్ అంటే అసిడిక్ నేచర్. ఏది అంటే యాసిడ్ చెప్పాలి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఐ ఆమ్ కనెక్టింగ్ దీస్ టర్మినల్స్, keeping these 2 terminals in liquid of acid. ఆంజీలో ఒక నిమిషం. ఓకే. వెలిగిందా బల్బా? సో ఇప్పుడు నేను యాసిడ్లో వేస్తున్నా. చూడండి అక్కడ రియాక్షన్ కూడా జరుగుతుంది. చూడండి కింద బల్బ్ వస్తుంది. చూడండి బల్బ్ వెళ్తుందా? సో ఇప్పుడు కరెంటు పాస్ అయిందా లేదా? పాస్ అవుతుంది. ఎస్. సో దీన్ని బట్టి మనం ఏం చేసుకున్నాం? we have taken acid and acid solution conducts electricity అని తెలుసుకున్నాం. bulb glows when we kept the wires in the solution, the bulb will glow. So this shows that acid conducts electricity. The acid conducts electricity in this painting.
బేస్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ కాదు తెలుసుకున్నాం. సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటున్నాం. బాగా దగ్గరగా ఉంది. sodium hydroxide a base, so I am making the solution of sodium hydroxide. Sodium hydroxide solution నేను యాడ్ చేశాను. ఇప్పుడు we will check whether the base of sodium hydroxide solution will conduct electricity or not. Conduct electricity or not? బల్బ్ వెలుగుతుందా లేదా చెప్పండి. వెళ్ళదు. అవునా? Let's check. ఒకసారి చెక్ చేస్తాం. ఆన్ చేశాను, బల్బ్ వెలిగింది. ఇప్పుడు చెక్ చేస్తాం. We are keeping the terminals. వెలిగిందా లేదా? So by this we come to a conclusion that base conduct electricity. So base conduct electricity kada? Electricity. అంటే బేస్ లో కూడా ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది. అవునా కదా? బల్బు బ్రైట్ గా వెలిగింది. సోడియం హైడ్రాక్సైడ్ లో బల్బు బ్రైట్ గా వెలిగింది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో కూడా బల్బు బ్రైట్ గా వెలిగింది. Now we will check acidic acid, a weak acid, and then we will go to the sugar solution. ఎలా బల్బు వెలుగుతుంది, ఎలా వెలగదా, వెలుగుతుందా వెలగదా అనేది చెక్ చేస్తాం. ఓకేనా? వాటర్ తీసుకున్నాను. కొద్ది వాటర్ తీసుకొని ఈ వీక్ బేస్ ఆఫ్ వీక్ యాసిడ్ అసిడిక్ యాసిడ్ తీసుకున్నా. అసిడిక్ యాసిడ్ so I am pouring the acidic acid in the water. So you should be careful that water acid should be added to water, not water to acid. సార్ ఏం సబ్స్టిట్యూట్ వాసన అలాగే వస్తుందమ్మా. ఓకే. So Vinegar. now taken acetic acid solution. So whether electricity passed and conducted or not by this acetic acid, we will check. So again, we switch on the alternator, check whether the bulb will glow or not. Now we are keeping these two terminal in a acetic acid solution. Yes, for big sir. I'm adding Some sugar to make a sugar solution, and let's check whether this sugar solution will conduct electricity or not. Conduct electricity. Check whether the power is passing, so bulb will glow. But whether sugar solution passes electricity, conduct electricity or not, we will check. చూడండి, మనము పెట్టాము ఇక్కడ బల్బు వెలగలేదు. బల్బ్ విల్ నాట్ గ్లో. బల్బ్ ఇస్ నాట్ గ్లోయింగ్. కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుందా మీకు, వెదర్ యాసిడ్స్ కండక్ట్ ఆర్ నాట్, కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఆర్ నాట్, బేస్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఆర్ నాట్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే యాసిడ్ అండ్ బేస్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ బట్ నాట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే హెచ్ ప్లస్ అయాన్లు, మీకు యాసిడ్లో హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయి, విడిపోయి
ఆ ఎలక్ట్రాలిసిస్ ప్రక్రియ లాగనమాట. H+Cl- అయాన్స్ గా విడిపోయి H+ అయాన్స్ ఇస్ ద రీజన్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ కండక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ H+ అయాన్ గా విడిపోవడం వల్ల జరుగుతుంది. రెండవది బేస్ లో ఏమున్నాయి ఇక్కడ OH- అయాన్ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ఎలక్ట్రిసిటీ. H+ అయాన్స్ ఎట్లయితే యాసిడ్ లో ఎలక్ట్రిసిటీ పాస్ చేయడానికి కారణమవుతాయో OH- అయాన్స్ బేస్ లో కండక్ట్ చేయడానికి ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయడానికి కారణమవుతాయి. కానీ ఇక్కడ ఈవెన్ C6H12O6 కదా షుగర్ సొల్యూషన్ లో, లేదా ఆల్కహాల్ C2H5OH C2H5O, ఇక్కడ OH అయాన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ H ఉంది కదా, హైడ్రోజన్ ఉంది, హైడ్రాక్సైడ్ ఉన్నాయి, కానీ ఇది విడిపోవడం లేదు. మెయిన్ ఏమంటే ఇక్కడ విడిపోవాలా, అయాన్లుగా విడిపోవు. దీంట్లో షుగరు అండ్ ఆల్కహాల్ ఎందుకు చేసినారో ఎగ్జాంపుల్ గా షుగర్ సొల్యూషన్ లో వచ్చే H+ అయాన్ లో విడిపోవచ్చు కదా, విడిపోయి మనకి ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేయొచ్చు కదా. ఇక్కడ OH- ఉన్నాయి కదా ఆల్కహాల్లో, OH విడిపోయి చేయొచ్చు కదా, అంటే ఇక్కడ విడిపోయేదని కాదు. దిస్ విల్ నాట్ డిసోసియేట్ ఇంటూ అయాన్స్. ఇవి రెండు డిసోసియేట్ కాదు, అయాన్స్ గా విడిపోవు కాబట్టి కండక్ట్ కాదు, ఎలక్ట్రిసిటీ కండక్ట్ కాదు కాబట్టి బల్బు వెలగదు. అదే యాసిడ్ లో బేస్ లో H+ అయాన్ యాసిడ్ లో విడిపోతాయి, బేస్ లో OH- గా విడిపోయి బల్బు వెళ్ళడానికి కారణమవుతాయి, కండక్ట్ ఎలక్ట్రిసిటీ. Another experiment is metal reacts with acid to give some gas. What is the gas released in this experiment? You will observe what happens, what the sound comes when we keep the. So we can observe that the pop sound is released. Pop sound. We observe that pop sound has came from this gas. మీ డౌట్ వెలుగుతా ఉంది, సాల్ట్ సొల్యూషన్ తో వెలుగుతుందా లేదా చెక్ చేద్దాం. ఇందాక అడిగారు కదా డౌట్, షుగర్ తో చేసాము, యాసిడ్ బేస్ సాల్ట్ చేసాము. సార్ లైట్ వస్తుందా? సాల్ట్ లో కూడా సాల్ట్ లో కూడా వస్తుంది. సో సాల్ట్ సొల్యూషన్ విల్ ఆల్సో కండక్ట్ ఎలక్ట్రిసిటీ. కాబట్టి సాల్ట్ సొల్యూషన్ లో కూడా బల్బ్ అనేది వెలుగుతుంది. కాబట్టి మన యాసిడ్స్ లో వెలుగుతుంది, బేస్ లో వెలుగుతుంది, షుగర్ ఆల్కహాల్ వెలగదు చాలా.